హర్ హర్ మహాదేవ్. ఈరోజు మనం కర్రసాము ఎలా నేర్చుకోవాలో ఒక చిన్న వీడియో మీకు చాలామంది అడుగుతున్నారు. ఏంటంటే మేము కర్రసాము నేర్చుకుంటాం కానీ మేము లోకల్ ఉండట్లేదు అంటే మీరు ఇంటి దగ్గరే ఉండి కూడా కర్రసాము నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే లైట్గా మీకు తెలిసిన వార్మప్స్ ఇలా, తర్వాత రివర్స్, తర్వాత సైడ్స్ ఇవన్నీ చేయాలి. ఇవన్నీ లైట్గా వార్మప్స్ అన్నీ చేసిన తర్వాత కర్రసాము స్టార్ట్ చేయాలి. ఇంకా మీకు తెలిసిన వార్మప్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ చేసేయండి. చేసిన తర్వాత కర్రసాము నెక్ వార్మప్స్ ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి కదా. బేసిక్ వార్మప్స్ చేసిన తర్వాత కర్రసాము స్టార్ట్ చేయండి. కర్రసాము చేస్తే ఏంటంటే మనకు బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ ఉంటుంది. దాంతోపాటు మీకు మంచి మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్, తర్వాత తలనొప్పి కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవి తగ్గిపోతాయి అనమాట. దాంతోపాటు ఏంటంటే మనకు మంచి ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు బేసిక్ వచ్చేసి ఇలా వెట్ రొటేషన్ ఉంటుంది. స్టిక్ మధ్యలో పట్టుకోండి, కరెక్ట్ సెంటర్ చూసి పట్టుకొని ఇలా మనం బోటింగ్ చేస్తాం కదా, ఇలా బోటింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇది మెల్లగా మీకు ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ దీన్ని ఫాస్ట్ పెంచుకోవచ్చు. ఫస్ట్ ఏం లేదు, ఇలా లెఫ్ట్ రైట్ ఒక 8 లాగా 1 2 1 2 ఏంటంటే మీరు ఇక్కడ చూస్తూ ఉండాలి. ఇది నీ చూస్తూ వన్ సైడ్ 1, మీ కాలం కలగకుండా 2, మీ లెగ్స్ వచ్చేసి ఇలా క్రాస్లో వేయాలి. రైట్ లెగ్ ఇలా, లెఫ్ట్ లెగ్ ఇలా వేయాలి. ఇలా ఉండి చేస్తే ఏమైందంటే మీకు స్టిక్ కలిగే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా చేయండి. ఇలా చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తున్న కొద్దీ మీకు ఈజీగా ఈ మూమెంట్ వచ్చేస్తుంది. దీని తర్వాత వచ్చేసి నెంబర్ 2 వచ్చేసి మీరు కింద నుంచి పైకి ఇలా ఉన్నారు కదా, ఇలా పైకి 2 3. మీకు ఇలా రావడం ఇబ్బంది అయితే మీరు స్టిక్ కొస్తకు పట్టుకోండి. ఇలా ఇలా ఎడ్జెస్కి పట్టుకొని ఇలా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇది వార్ రొటేషన్. ఈ విధంగా సెకండ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇలా మధ్యలో పట్టుకొని కూడా ప్రాక్టీస్ చేయాలి కాసేపు. ఓకేనా? ఈ 2 విధాల ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది మీకు ఇంప్రూవ్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే ఫాస్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేయాలి. ఒక 1 వీక్ పడుతుంది మీకు ఈ 2 పర్ఫెక్ట్ రావడానికి. కరెక్ట్ 1 వీక్ పడుతుంది. దీని తర్వాత వచ్చేసి నెంబర్ 3 చూడండి. 3 స్టెప్స్. థర్డ్ దాంట్లో ఏంటంటే మీరు లెఫ్ట్ సైడ్ తిరుగుతారు ఇలా 1, మళ్ళీ 2, అంటే ఇలా కిందికి మనం ఫస్ట్ చేసినాక రొటేషన్స్ 2, మళ్ళీ 3. ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది సేమ్. దీన్ని ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరగాలి, మళ్ళీ మధ్యలో, మళ్ళీ ఇలా. ఓకేనా? ఇది కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కూడా మనకు 3-4 డేస్ చాలా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీ అయితే. సేమ్ అలాగే ఇలా ఆపోజిట్లో వార్ రొటేషన్లో ఇది ఇందులో 2 అనమాట. థర్డ్ స్టెప్లో 2 ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ మధ్యలో ఇలా ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత ఇది మంచిగా మీకు వచ్చిన తర్వాత ఇలా ఫ్రీ అయిపోతుంది. ఇలా రిలాక్స్గా మీకు అంటే ఈజీగా వచ్చేలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది నెంబర్ 3 అనమాట. ఈ 3 తర్వాత 4. ఇప్పుడు 4 వచ్చేసి చేంజింగ్. మీ హ్యాండ్ చేంజ్ అనమాట. హ్యాండ్ చేంజ్ చేసేసి ఇలా రొటేషన్ చేస్తూ నెమ్మదిగా ఇట్లా హ్యాండ్ చేంజ్ చేసుకోవాలి. 1, మళ్ళీ ఇలా చూడండి. ఇలా కింది నుంచి స్లోగా. ఇది ఫస్ట్ మీకు కొంచెం అర్థం కాదు, కానీ డిసప్పాయింట్ కావద్దు. ట్రై చేయాలి, బాగా ట్రై చేయాలి. ఇలా రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ చేస్తూ ఉంటే మీకు మంచిగా ఈజీ అయిపోతుంది. మీకు కర్రసాము కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేస్తూ మీరు కర్రసాము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది అనమాట. దీని తర్వాత నెమ్మదిగా ఇది ఫ్రీ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. దీంట్లో మళ్ళీ వాకింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత 4th స్టెప్లో ఏంటంటే వాకింగ్. ఇలా వాక్ చేస్తూ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది 4th అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5th స్టెప్ వచ్చేసి మీరు నెక్ పై నుంచి రొటేట్ చేయడం. సేమ్ చూడండి. ఇలా 1, మళ్ళీ రొటేషన్. ఫస్ట్ మీకు ఏది కానీ అంత తొందరగా రాదు. ఫస్ట్ ఏంటంటే 1 హ్యాండ్ ఇలా పట్టుకొని ఇలా నెక్ చుట్టూ దింపుతూ ఇలా ముందు తీసుకురావాలి. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ మీ లెఫ్ట్ లెగ్ కూడా ముందు పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. ఏ హ్యాండ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నామో ఆ లెగ్ ముందు ఉండాలన్నమాట. ఇది కూడా నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇది కూడా ఈజీ అయిపోతుంది ఒక 3-4 డేస్లో. అప్పుడు మీరు 5th రొటేషన్ కూడా మీకు వచ్చేసినట్టు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది మీకు ఇలా రావాలి. ఓకేనా? ఇలా 5th రొటేషన్ ఇలా రావాలి. తర్వాత ఇందులో 5thలో ఇంకో 6th రొటేషన్ చూడండి. మనకు 2 1 చేంజింగ్ 2 1 2. ఇది 6th రొటేషన్ మీకు ఏంటంటే ఇది మళ్ళీ ఈ రొటేషన్ 2 కలిపి చేయాలి.
చూడండి దీన్ని ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తా. స్లోగా మీరు ఆ బేసిక్ రొటేషన్స్ వచ్చిన తర్వాత 1 2 1 2 మళ్ళీ 1 2 ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? ఇది 6th రొటేషన్లో అంటే 6th రొటేషన్ అనమాట. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ క్లాసెస్ మళ్ళీ సెకండ్ వీడియోలో మీకు కరసాంలో 8th 9th 10th ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట. చూడండి ఇది ఏంటంటే స్లోగా ప్రాక్టీస్ చేసుకోవాలి, డిసప్పాయింట్ కావద్దు అసలు, మెల్లమెల్ల ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవరైతే ఆన్లైన్ క్లాస్ కావాలనుకుంటారో మేము పైన నా నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మీరు ముద్గర్ క్లాస్ కానివ్వండి, కరసాము కానివ్వండి, తల్వార్స్ వెపన్స్ అన్నీ కూడా మీరు నేర్పించడం జరుగుతుంది. ఏంటంటే ఇంటికాడ ఉండి మీరు నేర్చుకోలేమన్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ కూడా నేర్చుకోవచ్చు. ఏంటంటే ఈ మన ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అనమాట ఇలాంటి రొటేషన్స్. వీటితో ఏంటంటే మనకు ఫోర్ హ్యాండ్ స్ట్రెంత్, రిస్ట్ స్ట్రెంత్, హ్యాండ్ స్ట్రెంత్ ఫుల్గా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా మంచిగా వస్తుంది. దాంతోపాటు మీకు ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఒక మెడిటేషన్ లెవెల్కి వెళ్ళిపోతాం అనమాట ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే. ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి నెగిటివ్ థాట్స్ రావు, పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు అవుతుంది. దాని ద్వారా ఏంటంటే మనం దేనైనా సాధించే శక్తి అనేది మనకు వస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. వాళ్ళలో ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా బిల్డ్ అవుతాయి అనమాట. హర్ హర్ మహాదేవ్.